హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. అపరాధ పరిశోధన సాహిత్యంలో విభిన్నమైన ట్రెండ్, ఊపిరి సలపనివ్వని ఉత్కంఠ, ఎప్పుడేం జరుగుతుందా అనే టెన్షన్ని అటెన్షన్గా క్రియేట్ చేసే ప్రముఖ రచయిత్రి వసుంధర గారి కలం స్వరంగా మారి వినిపించే ఉత్కంఠభరిత అపరాధ పరిశోధనాత్మక కథనం అడుగు ముందుకు వేస్తే చస్తావు. నవల పేరులోనే శ్రోతలను మెస్మరైజ్ చేసిన ఇంద్రజాలం. అపనగా ఒక తరం పాఠకులను ఉర్రూతలూగించి అపరాధ పరిశోధన పత్రికలో సీరియల్గా వచ్చిన ఈ నవల ఒక సంచలనం. ఈ నవల గురించి అపన సంపాదకులు శ్రీ శ్యామ్ దామోదర్ రెడ్డి గారి ముందు మాట వారి మాటల్లో వినిపిస్తున్నాను. 1979లో ఈ నవల అపరాధ పరిశోధన సప్లిమెంట్లో సీరియల్గా ప్రచురించబడింది. రచయిత్రి వసుంధర గారు ఆంధ్ర పాఠక లోకానికి సుపరిచితులు. అతి చిన్న విషయాన్ని కూడా ఆహ్లాదకరంగా చెప్పగల నేర్పు, ఆ రచనా శైలి, వేగం భగవంతుడు వారికిచ్చిన గొప్ప వరం. వారి కలం నుండి వెలువడిన అడుగు ముందుకు వేస్తే చస్తావు నవల పాఠకులకు ఒక గొప్ప అనుభూతి. ఈ నవలలో అనవసర పాత్రలు, అనవసర సంఘటనలు మనకు కనిపించవు. ప్రతి పాత్ర ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. గురువులు, శ్రీకృష్ణ పరమాత్మ, రామేశం, రామం, ఠాకూర్, బాస్, ఆటవిక నాయకుడు, ఈశ్వరి అంతా విశిష్టమైన వ్యక్తిత్వం నింపుకున్న సజీవమైన పాత్రలే. చాలా కాలం మన మదిలో నిలిచిపోయే పాత్రలు. చిన్న చిన్న పాత్రలు సైతం మనకు అదే ధోరణిలో కనిపిస్తాయి. పాత్రలే కథను నడిపిస్తాయి తప్ప కథ కోసం పాత్రలు సృష్టించబడినట్లుగా అనిపించవు. అలాగే అమానుష్యం అనిపించే సంఘటనలు ఈ నవలలో కొల్లలుగా ఉన్నాయి. వాటిని అంత తొందరగా మరచిపోలేము. ఆ పాత్రలు చెప్పే నీతిని మరువలేము. ఇందులో మొదటి సగభాగంలో జరిగిన కథే ఇంచుమించు తిరిగి రెండవ సగభాగంలో జరుగుతుంది. అయినా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఏమాత్రం చెడదు. అంతేకాదు, ఈ నవల మొదటిసారి చదివినప్పటికంటే రెండవసారి చదివినప్పుడు మరింత మాధుర్యంగా అనిపిస్తుంది. నా మాటల్లోని నిజానిజాలు మీరే పరిశీలించి చూడండి. శుభాకాంక్షలతో శ్యామ దామోదర్ రెడ్డి. అడుగు ముందుకు వేస్తే చస్తావు నవల ప్రారంభించే ముందు ప్రముఖ రచయిత్రి వసుంధర గారు ఇలా అంటున్నారు. డిటెక్టివ్ నవల ప్రపంచాన్ని పాఠకుల ముందు నిలిపి మాలాంటి రచయితల చేత ఇలాంటి అద్భుతమైన నవలలు రాయించిన ఘనత శ్రీ శ్యామ దామోదర్ రెడ్డి గారిదే. అడుగు ముందుకు వేస్తే చస్తావు నవల పాఠకుల ఆదరణ, అభిమానం పొందడానికి కారణమైన ఆత్మీయులు, అపన సంపాదకులు శ్రీ శ్యామ దామోదర్ రెడ్డి గారికి ఈ నవల అంకితం చేస్తున్నాం. అడుగు ముందుకు వేస్తే చస్తావు నవల మొదటి భాగం. అందరూ సిద్ధంగా ఉండండి. మీ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ అలికిడి కానికండి. ఏ క్షణంలోనైనా వాడు రావచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ. ఆ సమయంలో అక్కడ ఎండ లేదు. కనీసం ఉక్కగా కూడా లేదు. చల్లని గాలి మెల్లగా వీస్తున్న ఆ సమయంలో రఘునాథ్కు చెమట పట్టడానికి అతడి ఆలోచనలు కారణం. ఆ ఆలోచనల్లో గురువులు ఉన్నాడు. గురువుల్ని గజదొంగ అనాలో, బందిపోటు అనాలో, హంతకుడనాలో చెప్పడం కష్టం. వాడు అన్ని రకాల పనులు చేశాడు. ఏం చేసినా ఎంతో తెలివిగా చేస్తాడు. చేసిన దానికి ఎప్పుడూ విచారించడు. విచారించవలసి వచ్చేలా ఏ పని చేయడు. గురువులు ఎప్పుడు ఎక్కడ ఏ నేరం చేయబోతున్నాడో ఎవ్వరూ చెప్పలేరు. ఈవేళ హైదరాబాదులో ఉంటే రేపు మద్రాసులో ఉంటాడు. ఇంకో రోజు ఢిల్లీలో ఉంటాడు. వాడు చాలా భాషలు ధారాళంగా మాట్లాడగలడు. అయితే వాడు తెలుగువాడన్నది నిర్వివాదాంశం. నేరాన్ని కళగా గుర్తిస్తే ఆ కళలో అత్యున్నత స్థాయిలో పరిణితి పొందిన గురువుల్ని చూసి తెలుగుదేశం గర్వపడక తప్పదు. ఎందరో రాజకీయ నాయకుల్ని, విద్యావేత్తల్ని, శాస్త్రజ్ఞుల్ని, బాబాలను తయారు చేసిన తెలుగుదేశం సర్వకళల్లోనూ తనకు గల ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం గురువుల్ని సృష్టించింది. వేషాలు వేయడంలోనూ, మనుషుల్ని అనుకరించడంలోనూ గురువులకి గురువులే సాటి. వాడి తత్వం ఎలాంటిదో తెలియదు కానీ ఓ పట్టాన హత్యకు తలపడడు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడు హత్యలు చేస్తాడు. కానీ తప్పనిసరి పరిస్థితులు చాలా వచ్చాయి వాడికి. గురువులకు అనుచరులు లేరు. అదే వాణ్ణి ఇంతకాలము రక్షిస్తూ వచ్చింది.
ఇన్నాళ్లకు వాడికి ఓ అనుచరుడి అవసరం కలిగింది. అదే వాడికి ప్రాణాంతకము అయ్యింది. విశ్వేశ్వరరావు గారిల్లు దోచడానికి వాడు నిశ్చయించుకున్నప్పుడు మరో మనిషి అవసరం ఉంటుందని వాడికి అనిపించింది. అందుకని వాడు రంగారావును ఎన్నుకున్నాడు. రంగారావుకు తల్లిదండ్రులు లేరు, ఇల్లు వాకిలి లేదు. సామాన్లు మోసి డబ్బు సంపాదించుకుంటాడు. వాడి నిద్ర బస్టాప్లో. అటువంటి వాడికి ధనలోభం ఉంటుందని గురువులకు తెలుసు. వాడికి 10,000 రూపాయలు ఆశ చూపించాడు. 15 ఏళ్ల రంగారావు ఆ డబ్బు గురించి వినగానే చాలా ఆతృత చెందాడు. గురువులు తన పథకం వివరించాడు. విశ్వేశ్వరరావు గారిలో రవంత దయాగుణం ఉంది. దాన్నాధారంగా చేసుకుని రంగారావును గురువులు ఆయన ఇంట్లో ప్రవేశపెడతాడు. వాడా ఇంట్లో పనిచేస్తూ గురువులకు ఆనుపానులన్నీ చెప్పాలి. రంగారావు అంగీకరించాడు. గురువులు రంగారావును తీసుకుని విశ్వేశ్వరరావు ఇంటికి వెళ్ళి ఆయన ముందు దీనంగా విలపించి తన స్నేహితుడి కొడుకైన రంగారావుకు దారి చూపించమని వేడుకున్నాడు. ఏం చేయమంటావు అని అడిగాడు విశ్వేశ్వరరావు. మీకేం తోస్తే అదే. విశ్వేశ్వరరావు రంగారావును ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు. ఓ వారం రోజుల పాటు ఆయన రంగారావును రకరకాలుగా పరీక్షించాడు. ఎక్కడైనా డబ్బు కానీ ఖరీదైన వస్తువు కానీ మర్చిపోతే క్షణాల మీద తెచ్చి ఇచ్చేసేవాడు రంగారావు. ఎంత కష్టమైన పని చెప్పినా చేయడానికి ప్రయత్నించడమే కానీ చేయలేనని అనేవాడు కాదు. వాడి చలాకీతనం అచిరకాలంలోనే విశ్వేశ్వరరావును ఆకర్షించింది. విశ్వేశ్వరరావుకు బాగా డబ్బుంది. చాలా వరకు బ్లాక్ మనీ అని అంతా చెప్పుకుంటారు. చాలా స్మగ్లింగ్ వ్యవహారాల్లోనూ వ్యభిచార గృహాలలోనూ ఆయనకు సంబంధం ఉందని లోపాయకారిగా అనుకుంటూ ఉంటారు. అయితే ఆయన సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నాడు. ఒక్క రాత్రి ఆయన ఇల్లు కొల్లగొడితే లక్షలు దొరకవచ్చునని గురువులు అనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే గురువులకు దొంగతనాల మీద విరక్తి కలిగి విశ్వేశ్వరరావును ఎన్నుకున్నాడు. ఆ ఇంట్లో సంపాదించిన డబ్బుతో జీవితకాలం కాలు మీద కాలు వేసుకుని హాయిగా గడిపేయవచ్చునని వాడి నమ్మకం. అందుకే వాడు విశ్వేశ్వరరావు మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రమాదమని తెలుసుండి అనుచరుణ్ణి ఎన్నుకున్నాడు. రంగారావు అటు విశ్వేశ్వరరావుకి ఇటు గురువులకు కూడా నమ్మకంగా ఉంటున్నాడు. అయితే విశ్వేశ్వరరావు విషయాలు గురువులకు తెలుస్తున్నాయి కానీ గురువుల విషయాలు విశ్వేశ్వరరావుకు తెలియవు. విశ్వేశ్వరరావు నెల్లాళ్ళు పనిచేస్తే భోజనం పెట్టి 25 రూపాయలు ఇస్తాడు. గురువులు ఒక్కసారిగా 10,000 ఇస్తాడు. ఆ తేడా ఎలాగో ఉంటుంది మరి. విశ్వేశ్వరరావు ఇంటికి పెద్దగా రక్షణ ఏర్పాట్లు లేవు. ఆయన ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన పడుకునే గదిలో ఓ ఇనప్పెట్టె ఉంటుంది. డబ్బు అందులోనే దాస్తాడాయన. రంగారావు నక్కి ఓ పర్యాయం కనిపెట్టిన విశేషం ఏమిటంటే ఆ ఇనప్పెట్టెలో ఓ రహస్యపు టర ఉంది. ఎక్కువ డబ్బును ఆయన అందులోనే దాస్తాడు. 100 రూపాయల నోట్ల కట్టలు అందులో ఎన్నున్నాయో. రంగారావు సరైన సమయం చూసి గురువులకు వార్త పంపించాడు. ఆ రోజు విశ్వేశ్వరరావు ఒక్కడు ఇంట్లో ఉన్నాడు. ఆయనకు సాయంగా రంగారావు ఒక్కడే ఉన్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు గురువుల ఇంట ప్రవేశించడానికి రంగారావు సాయం చేశాడు. గురువులు విశ్వేశ్వరరావుకు స్పృహ తప్పించాడు. రంగారావు చెప్పిన సూచనల మేరకు తాళాలు తీసి ఇనపెట్టె తెరిచి రహస్యపు అరను గుర్తించాడు. అందులో మొత్తం 4 లక్షలకు పైగా ఉంది. గురువులు గబగబా అందులోని డబ్బు తన బ్రీఫ్ కేసులోకి తరలించాడు. సరిగ్గా 10,000 లెక్కపెట్టి రంగారావుకు ఇచ్చాడు. ఉత్సాహంగా ఇనపెట్టె మూసేసి తాళాలు యథాస్థానంలో ఉంచేసి, ఈ డబ్బు నీకు తోచిన విధంగా ఖర్చు పెట్టుకో. పోలీసులకు విశ్వేశ్వరరావు విషయాన్ని చెప్పుకోడు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా అమాయకత్వాన్ని నటించు అన్నాడు. ఆ డబ్బును చూస్తూనే రంగారావు కళ్ళు మెరిశాయి. కానీ అంత డబ్బు ఎక్కడ దాచుకోవాలో వాడికి తెలియలేదు. విశ్వేశ్వరరావుకు అనుమానం వస్తే తననేం చేస్తాడోనని కూడా వాడు భయపడుతున్నాడు. నాకు భయంగా ఉంది, నేను నీతోనే వచ్చేస్తాను అన్నాడు రంగారావు. మన ఒప్పందం నేను నీకు 10,000 ఇవ్వడం వరకే. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. విశ్వేశ్వరరావుకు పోయిన డబ్బు సంగతి తెలియడానికి చాలా కాలం పట్టవచ్చు. ఆయన నిన్ను అనుమానించడానికి ఆస్కారం లేదు. నువ్వు మామూలుగా నీ పని చేసుకుని పో అన్నాడు గురువులు. రంగారావు చూస్తుండగానే గురువులు అక్కడి నుంచి కదిలి గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోయాడు. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతడి 2 చేతుల్లోనూ పిస్తోళ్లున్నాయి.
అవి గురువుల వైపే గురిపెట్టబడి ఉన్నాయి. ఇటువంటి పరిణామాన్ని గురువులు ఊహించలేదు. ఈ ఇంట్లో విశ్వేశ్వరరావు కాక ఇంకో మనిషి ఉన్నాడని అతను అనుకోలేదు. అయినా ఇలాంటి సమాచారం కోసమే తను రంగారావుని ఇంట్లో ఉంచాడు. కానీ ఇప్పుడు ఏమనుకొని ఏం ప్రయోజనం? ఎవరు నువ్వు అన్నాడు గురువులు. అవతలి వ్యక్తి కూడా తనలాంటి దొంగే అయితే వాడి పని సులువైపోతుంది. ఏ గొడవ లేకుండా చెరిసగం వాటా తీసుకోవచ్చు. విశ్వేశ్వరరావు గారు నిశ్చింతగా నిద్రపోతున్నారంటే నా వల్లనే. నాకు తెలియకుండా చీమ కూడా ఈ ఇంట్లోకి రాలేదు, ఈ ఇంట్లోంచి పోలేదు అన్నాడు ఆ మనిషి. నేను చీమను కాదు, అందుకే నీకు తెలియకుండా లోపలికి వచ్చాను. ఆ మనిషి పక్కపక్క నవ్వాడు. నువ్వు రావడం నేను చూశాను, నువ్వు చేస్తున్న ప్రతి పని చూశాను. ఈ ఇంట్లోకి రావడానికి సాహసించావంటే నీకేదో ధైర్యం ఉండి ఉండాలి. ఆ ధైర్యాన్ని తెలుసుకునేందుకు ఇంతవరకు ఆగాను. రంగారావు నమ్మక ద్రోహి అని తెలుసుకున్నాను. మిమ్మల్ని ఇద్దరిని విశ్వేశ్వరరావు గారికి పట్టిస్తాను. ఏం చేసుకుంటారో ఆయన ఇష్టం. గురువులు పెద్దగా చలించలేదు. రంగారావు కూడా ఈ ఇంట్లో పనివాడు. అతనికి 10,000 ఇచ్చాను. నాకు సాయపడ్డాడు. నువ్వు ఈ ఇంట్లో పనివాడివే. నీకో 1,00,000 ఇస్తాను నా దారికి అడ్డు తొలగితే. ఆ మనిషి ముఖం ఎర్రబడింది. ఈ ప్రతాప్ శరీరంలోని అణువణువు విశ్వేశ్వరరావు కోసమే. లక్షలకు లొంగే మనిషి కాదు వీడు. లక్షలకు లొంగనప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందేమో. ప్రాణాలు తీయడంలో స్పెషల్ డిప్లొమా ఉంది నాకు. నేను ఇష్టపడితే తప్ప నా ప్రాణాల్ని ఆ దేవుడు కూడా తీయలేడు అన్నాడు ప్రతాప్. సరే, నీ గురించి నువ్వు చెప్పుకున్నావు, మరి నా గురించి నేను చెప్పుకోనా? నా పేరు గురువులు అన్నాడు గురువులు. అటు రంగారావు ఇటు ప్రతాప్ కూడా ఆ మాట విని ఉలిక్కిపడ్డారు. ఆ ఒక్క క్షణం చాలు గురువులకు. వాడు మెరుపు వేగంతో ప్రతాప్ని సమీపించి 2 చేతుల మీద ఒకే పర్యాయం దెబ్బలు వేశాడు. ప్రతాప్ చేతిలోని రివాల్వర్లు కింద పడ్డాయి. ప్రతాప్ ఇంకా తేరుకునేలోగా గురువులు మొలలోంచి కత్తి తీశాడు. కత్తి బలంగా ప్రతాప్ గుండెల్లో దిగబడింది. కీచుగా అరిచి క్రింద పడ్డాడు ప్రతాప్. వెంటనే అతడి ప్రాణం పోయింది. తన కళ్ళ ముందు జరిగిన ఈ ఘోరం చూసి హడలిపోయాడు. గురువుల పేరు వాడు విన్నాడు. వాడొక మహాభయంకరమైన వ్యక్తి అని రంగారావుకు తెలుసు. అయితే గురువులు చేసే ఘోరాలెంత భయంకరంగా ఉంటాయో వాడిప్పుడు ప్రత్యక్షంగా చూశాడు. గురువులు మళ్ళీ రంగారావు దగ్గరకు వచ్చి, భయపడ్డావా అన్నాడు. రంగారావు అవునన్నట్లు తలూపాడు. భయపడకు, నేను నిన్నేమీ చేయను. హత్య చేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఒక్కోసారి తప్పనిసరి అవుతూ ఉంటుంది. ఈ ప్రతాప్కి నీ గురించి నా గురించి తెలిసిపోయింది. వీడు బ్రతికుంటే నీకు నాకు ప్రమాదమే, అందుకే చంపేశాను. అయినా వీడింట్లో ఉన్నట్లు నువ్వు నాకెందుకు చెప్పలేదు అన్నాడు గురువులు. నాకు నిజంగా వీడి సంగతి తెలియదు. వీడినెప్పుడు చూడలేదు నేను. బహుశా ఈ ఇంట్లో రహస్యంగా ఉంటున్నాడేమో అన్నాడు రంగారావు. అయ్యుండొచ్చు. విశ్వేశ్వరరావు సామాన్యుడు కాడు. ఈ ఇంటికి రక్షణగా వీడిని ఉంచి ఉంటాడు. దగ్గరున్నది నల్లధనం కాబట్టి కాపలా మనిషిని బహిరంగంగా కాక రహస్యంగా ఉంచుతున్నాడన్నమాట. నువ్విక్కడే నిశ్చింతగా పడుకో. ఆయనకు స్పృహ వచ్చి లేపితే నువ్వు కూడా లే. ఏమీ తెలియనట్లు నటించు అన్నాడు గురువులు. రంగారావు భయంగా తలూపాడు. గురువులు ముందుకు వెళ్ళి ప్రతాప్ దగ్గర ఆగాడు. అతడి కళ్ళు భయంకరంగా చూస్తున్నాయి. ఓ పర్యాయం రంగారావు వంక చూసి ఆ రెప్పలు మూశాడు గురువులు. తర్వాత ప్రతాప్ గుండెల్లోని కత్తిని బయటకు లాగి తన జేబులోంచి ఒక నాప్కిన్ తీసి దానికి చుట్టి పెట్టి మళ్ళీ మొలలో దోపుకున్నాడు. మరో పర్యాయం రంగారావును హెచ్చరించి తను అక్కడి నుంచి కదిలాడు. అయితే రంగారావుకు అక్కడ చాలా భయంగా ఉంది. విశ్వేశ్వరరావు స్పృహ లేకుండా ఉన్నాడు. ఆయన ఇనపెట్టే ఖాళీగా ఉంది. అక్కడ ప్రతాప్ అనబడే ఓ మనిషి చచ్చిపడి ఉన్నాడు. ఆ హత్య చేసిన మనిషి అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగారావు మనసు అతన్ని హెచ్చరిస్తోంది. వాడి జేబులో 10,000 రూపాయలున్నాయి. ఆ డబ్బు అర్జెంటుగా ఎక్కడైనా దాచాలి. అక్కడే ఉంటే చాలా ప్రమాదం అనుకుని వాడు కూడా ఇంట్లోంచి బయటపడ్డాడు. బయటపడగానే సందు మలుపు తిరుగుతున్న గురువులు వాడి కళ్ళబడ్డాడు. గురువుల్ని చూస్తూనే రంగారావు బుర్రలో రకరకాల ఆలోచనలు వచ్చాయి. గురువులు ఇప్పుడేం చేస్తాడు? ఎక్కడికి వెడతాడు? రంగారావు ఇప్పుడెలాగూ ప్రమాదంలో ఉన్నాడు. అనుమానించవలసిన పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు వాడు. విశ్వేశ్వరరావు డబ్బు మాయం. ఆ ఇంట్లో హత్య. రంగారావు జేబులో 10,000. మారు ఆలోచన లేకుండా రంగారావు గురువుల్ని అనుసరించసాగాడు. గురువులు వెనక్కు తిరిగినప్పుడల్లా పక్కకు తప్పుకుంటూ వాడికి ఏ విధంగానూ
అనుమానం కలగకుండా ఉండేలా చూసుకుంటూ గురువులు వెంటపడ్డాడు రంగారావు. గురువులలా నడుచుకుంటూ ఊరి చివరకు వెళ్ళాడు. అక్కడ రోడ్డు పక్కగా దిగి ఓ తోటలోకి నడిచాడు. చుట్టూ చెట్లున్న చోట మధ్యలో ఆగాడు. వాడి బ్రీఫ్ కేసులోంచి ఓ చిన్న గుణపం తీశాడు. రంగారావు చూస్తుండగా అక్కడ ఓ పెద్ద గొయ్యి తీసి అందులో తన బ్రీఫ్ కేస్, మొలలోని కత్తి, నాప్కిన్తో సహా అందులో పారేసి గొయ్యి కప్పెట్టేశాడు. తర్వాత ఓ చెట్టు దగ్గరకు వెళ్ళి జేబులో ఉన్న టేపు తీసి ఆ చెట్టు దగ్గర నుంచి గొయ్యి దగ్గరున్న దూరం కొలిచాడు. ఓ కాగితం మీద వివరాలు నోట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కదిలాడు. రంగారావు మళ్ళీ గురువుల్ని అనుసరించాడు. గురువులు తిన్నగా రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. మర్నాడు ట్రైన్లో బొంబాయి వెళ్ళడానికి టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు. కాస్త దూరంగా ఉన్నప్పటికీ గురువులు ప్రయాణం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు రంగారావు. గురువులు అక్కడి నుంచి కదిలాక కౌంటర్లో అడిగి గురువులు సుబ్బారావు పేరుతో మర్నాటికి బొంబాయికి టికెట్ రిజర్వ్ చేసుకున్నట్లు గ్రహించాడు. రైల్వే స్టేషన్లో టైము 3:30 అవుతోంది. రంగారావు బుర్రలో పురుగు తొలుస్తోంది. హఠాత్తుగా వాణ్ణి ధైర్యలక్ష్మి కరుణించింది. గురువులు చెప్పిన ప్రకారం విశ్వేశ్వరరావు ఇంట్లో ఉన్నది నల్లధనం. కాపలావాడు ప్రతాప్ రహస్యంగా ఉంటున్నాడు. అందువల్ల ఆయన దొంగతనం గురించి కానీ హత్య గురించి కానీ పోలీసులకు చెప్పకపోవచ్చు. ఆయనకు తెల్లవారి 6-7 గంటల వరకు స్పృహ రాదని గురువులు అన్నాడు. విశ్వేశ్వరరావుకు తన మీద తప్పకుండా అనుమానం కలుగుతుంది. తానిప్పుడు వెనక్కు వెళ్ళి గురువులు దాచిన డబ్బు తీసుకుని వెంటనే స్టేషన్కు వచ్చి అందుబాటులో ఉన్న రైలెక్కి వెళ్ళిపోతే తననెవ్వరూ ఏమీ చేయలేరు. గురువులు బొంబాయి వైపు వెళ్ళాలనుకున్నాడు కాబట్టి తను కలకత్తా వైపు వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ ఊహ రాగానే రంగారావు వెంటనే స్టేషన్ వదిలిపెట్టి ఊరి చివర తోటకు పరిగెత్తాడు. భయము, ఆవేశము, ఉద్రేకం, సంతోషం, కంగారు వగైరా రకరకాల భావాలతో వాడు అక్కడికి చేరుకున్నాడు. దాపుల్లో ఉన్న ఓ మొక్క కొమ్మ విరిచి ఆకులు దూశాడు. దాంతో గురువులు దాచిపెట్టిన స్థలంలో తవ్వసాగాడు. కొద్ది గంటల క్రితమే తవ్వబడిన చోటు కాబట్టి ఆ ప్రాంతం గుర్తుపట్టడానికి పెద్ద కష్టం కాలేదు. అలాగే గొయ్యి తవ్వడానికి ఇబ్బంది కాలేదు. బ్రీఫ్ కేసు, కత్తి బయటపడ్డాయి. కత్తిని చూస్తుంటే కొద్ది గంటల క్రితం జరిగిన హత్య గుర్తుకు వచ్చి రంగారావు కళ్ళు చెదిరిపోయాయి. కత్తిని మళ్ళీ ఆ గోతిలోకే జారవిడిచాడు వాడు. బ్రీఫ్ కేస్ గురించి ఆలోచిస్తున్నాడు వాడు. తను ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు వెళ్ళడం మంచిదా, లేక వీలైనంత డబ్బు తీసుకుని జేబులో కుక్కుని అక్కడి నుంచి తప్పుకోవడం మంచిదా? బ్రీఫ్ కేసు తనలాంటి కుర్రాడి చేతిలో ఉంటే రకరకాల అనుమానాలకు దారి తీస్తుంది. అందువల్ల రంగారావుకు డబ్బు తీసుకోవడమే శ్రేయస్కరం అనిపించింది. ఆ ఉద్దేశంతో వాడు బ్రీఫ్ కేస్ తెరిచాడు. ఎవరు నువ్వు అన్న ప్రశ్న ఒకటి అప్పుడే వాడికి వినిపించి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. వాడి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ మనిషి కాకి దుస్తుల్లో ఉన్నాడు. తప్పకుండా పోలీసు మనిషై ఉంటాడు. రంగారావు నోట మాట రాలేదు. ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు? ఆ మనిషి గద్దించాడు. రంగారావు చటుక్కున లేచి అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. అయితే ఆ మనిషి ఓ నిమిషంలో వాడిని అందుకుని చేయి పట్టుకుని వెధవేషలేకు, చావు దెబ్బలు తింటావు అన్నాడు. రంగారావు భయంగా నాకేమీ తెలియదు అన్నాడు. తెలియనివి నిన్నడగను, తెలిసినవే చెప్పు అన్నాడా మనిషి. రంగారావుకు తను తప్పించుకోలేనని తెలిసింది. రైల్వే స్టేషన్ దగ్గర నిన్ను చూశాను. నీ జేబు ఎత్తుగా కనపడుతోంది. ఎవరిదైనా జేబు కొట్టేశావేమోననిపించింది నీ ప్రవర్తన చూస్తుంటే. అక్కడే అటకాయించాలనుకున్నాను, కానీ నువ్వు కంగారుగా పోతున్నావు. సరే, ఎక్కడికి పోతున్నావో చూద్దామని నీ వెనుకే బయలుదేరాను. కొంత దూరం వెళ్ళాక నువ్వు వెళ్ళే చోటు మామూలుది కాదనిపించింది. దాంతో నిన్ను రహస్యంగా అనుసరించడం ప్రారంభించాను. నేను అనుసరిస్తున్నట్లు తెలిస్తే నువ్వు చేరవలసిన చోటుకు వెళ్ళవని అనుమానం వచ్చింది. అందుకే ఇంతవరకు రహస్యంగా ఆగాను. చూడ్డానికి కుర్రాడిలాగే ఉన్నా నువ్వు ఏదో హత్య చేసినట్లు నాకు అనుమానంగా ఉంది అన్నాడా మనిషి. రంగారావుకు భయం వేసింది. వాడు గబగబా నిజం చెప్పేశాడు. తన జేబులోని 10,000 కూడా తీసి చూపించాడు. మొత్తం డబ్బంతా తీసుకుని తనను కరుణించి వదిలిపెట్టమని వేడుకున్నాడు. ఆ మనిషి నవ్వి, ఈ కానిస్టేబుల్ కనకయ్యకు డ్యూటీ తర్వాతే ఏదైనా అన్నాడు. ఆ తర్వాత నువ్వు చెప్పినదంతా నిజమైతే నీకో మంచి ఉపకారం చేయగలను. గురువుల కోసం పోలీస్ డిపార్ట్మెంటు చాలా కాలంగా గాలిస్తోంది. వాడి గురించిన సమాచారం అందించిన వారికి 10,000 రూపాయల బహుమానం కూడా ఉంది. వాణ్ణి పట్టుకున్న వారికి 50,000 రూపాయల నగదు బహుమతి ఉంది.
నువ్వు చెప్పిన ప్రకారం రేపటిలోగా గురువులు ఇక్కడికి తన సామాను కోసం వస్తాడు. గురువులు మాకు దొరికితే నీకు మంచి బహుమానం అన్నాడు కనకయ్య రంగారావుతో. బ్రీఫ్ కేసును కత్తిని అక్కడ మళ్ళీ పాతిపెట్టి కనకయ్య రంగారావును తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఇన్స్పెక్టర్ రఘునాథ్కు సమాచారాన్ని అందించాడు. రఘునాథ్ అప్పటికప్పుడు విశ్వేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి విశ్వేశ్వరరావుకి ఇంకా స్పృహ రాలేదు. ప్రతాప్ శవం అక్కడే ఉంది. రంగారావు ఇచ్చిన సమాచారం చాలా వరకు నిజమేనని అతడు గ్రహించాడు. తర్వాత నెమ్మదిగా విశ్వేశ్వరరావుకు స్పృహ తెప్పించడానికి ప్రయత్నించాడు. విశ్వేశ్వరరావు సులభంగానే మేలుకున్నాడు. రఘునాథ్ చెప్పినదంతా వినేసరికి ఆయనకు మతిపోయినట్లయింది. అంతా అర్థం చేసుకుని మామూలుగా మాట్లాడడానికి ఆయనకు కొంతసేపు పట్టింది. నా ఇంట్లో ఉన్నది బ్లాక్ మనీ కాదు. దొంగల నుంచి రక్షించుకోవడం కోసమే నేను రహస్యపు టెర్రను వాడుకుంటున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు నా డబ్బు వివరాలన్నీ తెలుసును. ఎప్పుడు అవసరం వస్తుందో తెలియక ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంచుకుంటాను. అంత డబ్బుకు రక్షణ చాలా అవసరం కాబట్టి ఓ కాపలా వాడిని ఉంచుకున్నాను. అందరికీ తెలిసేలా ఉంటే వాడిని మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి కాపలా వాడి విషయం రహస్యంగా ఉంచాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దొంగతనం చేసినవాడు సామాన్యుడు కాడు అన్నాడు విశ్వేశ్వరరావు. అవును, వాడు సామాన్యుడు కాడు, వాడు గురువులు అన్నాడు రఘునాథ్. మీ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి, హత్య గురించి ఒకరోజు ఆలస్యంగా విచారిద్దాం. ముందుగా గురువుల్ని పట్టుకోవాలి. అంతవరకు ఈ విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచాలి. అలాగే అన్నాడు విశ్వేశ్వరరావు క్షణం ఆలోచించి. పోలీసు బలగం ఒకరి తర్వాత ఒకరుగా వీలైనంత రహస్యంగా చెప్పిన చోట చేరుకున్నారు. అందరూ చెట్ల మాటున దాగున్నారు. ఏ క్షణంలోనైనా గురువులు రావచ్చునని ఎదురు చూస్తున్నారు. ఎదురుగా జోడు పిస్తోళ్లతో నిలబడ్డ ప్రతాప్ని గురువులు ఎలా చంపాడో రంగారావు ద్వారా విన్నాడు రఘునాథ్. గురువులను తలుచుకుంటే ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. అతడు బైనాక్యులర్స్తో పరిసరాలను పరికిస్తూ మాటిమాటికి తన బలగాన్ని హెచ్చరిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రోడ్డు మీద నుంచి తోట వైపుకు తిరిగిన మనిషి ఒకడు రఘునాథ్కు బైనాక్యులర్లో కనిపించాడు. అందరూ సిద్ధంగా ఉండండి, పూర్తి నిశ్శబ్దం, గురువులు వస్తున్నాడు అంటూ అందర్నీ హెచ్చరించాడు రఘునాథ్. అంతా ఊపిరి బిగబట్టారు. కాసేపటికి ఆ తోట మధ్యకు నెమ్మదిగా నడుస్తూ గురువులు వచ్చాడు. వాడు అనుమానంగా చుట్టూ చూస్తున్నాడు. రఘునాథ్ ఆశ్చర్యంగా గురువులు వంక చూశాడు. అదే అతను గురువులను మొదటిసారిగా చూడ్డం. గురువుల రూపం రఘునాథ్ ఆలోచనలకు భిన్నంగా ఉంది. గురువులు చూడ్డానికి నాజుగ్గా ఉన్నాడు. ముఖం కరుగ్గా లేదు, సరికదా అందంగా ఉంది. చూపుల్లో కొద్దిపాటి కర్కశత్వం లేకపోలేదు. మనిషిని చూడగానే సంస్కారవంతుడిలా కనపడతాడు. వయసు 25-30 మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. గురువులు తన బ్రీఫ్ కేస్ పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. అక్కడ గుర్తుగానే ఉంది. జేబులోంచి ఓ చిన్న గుణపం లాంటి వస్తువు తీసి అక్కడ తవ్వసాగాడు. తవ్వకం సులువుగానే ఉంది. కొద్ది నిమిషాల్లోనే వాడు అక్కడి నుంచి బ్రీఫ్ కేస్ తీశాడు. ఓ క్షణం ఆలోచించి కత్తిని కూడా బయటకు తీసి మొలలో దోపుకున్నాడు. ఉన్నట్లుండి గురువుల పైన దీపపు కాంతి పడింది. గురువులు కంగారుగా అటూ ఇటూ చూశాడు. చెట్ల చాటు నుంచి పోలీసులు ముందుకు వచ్చారు. అందరి చేతుల్లోనూ తుపాకులున్నాయి. ఆ తుపాకులు గురువుల వైపే గురిపెట్టబడి ఉన్నాయి. చుట్టూ చూశాడు గురువులు. వలయాకారంలో తనను చుట్టుముట్టారు పోలీసులు. మిస్టర్ గురువులు, కదలడానికి ప్రయత్నం చేస్తే శరీరం తూట్లు పడిపోతుంది. చేతులెత్తి నిలబడు అన్నాడు రఘునాథ్. గురువుల ముఖంలో దెబ్బతిన్న అనుభూతి కనపడుతోంది. ఇదెలా జరిగిందన్న ఆశ్చర్యం కూడా అతని కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది. ఏదో ఆలోచిస్తూ అతను చేతులు పైకెత్తాడు. అతని చూపులు పోలీసుల మీద, వారి చేతుల్లోని తుపాకుల మీద లేవు. ఆ పోలీసుల వెనుక ఏమున్నదా అని పరీక్షిస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఇంకా ఆశ ఉంది.